తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ ఏఐసిసి పార్టీ ఆఫీస్ నుంచి మోతీలాల్ నాయక్ నిరుద్యోగ జేఏసీ నాయకుడిగా నేను డిఎస్సి అభ్యర్థులకు మీరు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎందుకంటే మీకు టీచర్లను నియామకం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మటే టీచర్లను వెంటనే భర్తీ చేయాలి, వాళ్ళకు స్కూల్లో టీచర్లను అవైలబుల్గా ఉంచాలనే మీ యొక్క ఆలోచన మంచిదే. కానీ ఇన్ని రోజులు ఆగినారు. ఈ 45 రోజులు ఆగటం వల్ల మీకు వచ్చే నష్టం కూడా పెద్దగా ఏమి ఉండదు. దీనివల్ల మీరు ఒక డిఎస్సి అభ్యర్థుల విషయంలో వాళ్ళకు న్యాయం చేస్తే వాళ్ళకు మీరు ఒక దేవుళ్ళలాగానో ఒక పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళే అవుతారు తప్పితే ఇంకో విధంగా కాదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలారా, డిఎస్సి అభ్యర్థులకు ఈరోజు నైట్ కల్లా సానుకూలమైనటువంటి స్పందన మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మీరు దీని మీద సముచితమైనటువంటి ఆలోచన చేసి ఒక న్యాయం జరిగే ఒక నిర్ణయం మీరు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ మీరు గనక నిజంగా మీ డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తే మేము మీకు పాలాభిషేకం చేస్తాము. మా వెనకాల ఎలాంటి శక్తులు లేవు, మా వెనకాల ఎలాంటి రాజకీయ నాయకులు లేరు. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. ఒకవేళ లేని పక్షంలో మీరు కనుక డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 5,000 మంది డిఎస్సి అభ్యర్థులను జంతర్ మంతర్ దగ్గర తీసుకొచ్చి మీ యొక్క పార్టీ పతనాన్ని, మిమ్మల్ని ఏ స్థాయిలో తీసుకుపోవాలో, మీ మీద ఎలాంటి పోరాటం చేయాలో, మీ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా పోరాటం చేసి మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకొచ్చి మిమ్మల్ని మా యొక్క డిమాండ్ నెరవేర్చుకునే స్థాయికి మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు అడుగుతుంది మేము కేవలం పోస్ట్ పోన్ మాత్రమే. ఒకవేళ పోస్ట్ పోన్ చేయకపోతే మాత్రం ఆగస్టు 5 తర్వాత డిఎస్సి అభ్యర్థులు 5,000 మందితో తీసుకొచ్చినప్పుడు అప్పుడు డిమాండ్ ఏముంటుందంటే, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినంత వరకు మిమ్మల్ని వెంటాడతాం, మీ మెడలు ఉంచుతాం, మీతో పని చేపించుకుంటాము. ఆ రోజు ఆ స్థాయి అక్కడి వరకు మేము పోదలుచుకోలేదు. మేము ఇప్పుడు కూడా చాలా హంబుల్గా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి డిఎస్సి అభ్యర్థుల యొక్క మనోభావాలను అర్థం చేసుకోండి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోండి. వాళ్ళకు కేవలం టైం మాత్రమే పెంచమని అడుగుతున్నాము. 25,000 పోస్టులు కూడా మేము అడగట్లేదు. అట్లీస్ట్ టైం అయినా ఇవ్వండి. 45 రోజులు టైం గడువు ఇవ్వండి. వాళ్ళు చదువుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, మేము మీకు సహకరిస్తాము. మేము ఎలాంటి రాజకీయాలు చేయము. కాబట్టి మీరు సానుకూలంగా స్పందిస్తారని అర్థం చేస్తారని ప్రభుత్వ పెద్దలారా మీకు చేతులు జోడించి డిఎస్సి అభ్యర్థుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నా. ఢిల్లీ వరకు నేను ఇక్కడ వచ్చినంటే రేపు రాబోయే రోజుల్లో 5,000 మందిని మీకు తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగే స్థాయికి నేను తీసుకోకపోతానే విషయాన్ని కూడా మీరు నా యొక్క పట్టుదలని, నా యొక్క మొండితనాన్ని కూడా మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా చెప్తున్నా. నేను మీరు విన్నవించుకుంటున్నా. నేను మీ పార్టీ రావాలని కష్టపడ్డోని, నేను మిమ్మల్ని రాజకీయంగా బురద జల్లాలనే ఆలోచన నాకు లేదు. కాబట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ మోతీలాల్ నాయక్. జై తెలంగాణ, జై హింద్.